నాము తండ్రి, ఆమేన్. ప్రభు యొక్క ఆశ ఏమన్నా నేను నేర్చుకున్నా మనం, మీ యందు నా సంతోషం ఉండాలి, మన సంతోషం పరిపూర్ణం కావాలి. ప్రభు ఎంత గొప్ప వ్యక్తి అంటే, మానవులమైన మనం ఇప్పుడు మనం పాడుకున్నాం, పడిపోయిన వారిమి, చెడిపోయిన వారిమి, బలహీనులం. అలాంటి మనలను దేవుడు కోరుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. మనము ఆయనకు సంతోషం కలిగించాలని. ఆయన సంతోషించాలంటే మరి దేవుని దూతలు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళని అడగల. ఎన్నిక లేని మనలు, ఆ వచనం చక్కగా ఉంది, ఎన్నిక లేని మనలను ఏర్పరచుకున్నాడు. బలహీనులం, దౌర్భాగ్యులం, విద్య లేని వారిమి, పామరులం. అలాంటి మనలను ఏర్పరచుకొని ప్రభు యొక్క కోరిక ఏంటంటే, మనం ఆయనకు సంతోషం కలిగించాలని, మనం ఆయనకు సంతోషం కలిగించాలని కదండి, మనం ఆయన సంతోషం కలిగించాలని. సో మన జీవితంలో ప్రభు యొక్క ఉద్దేశాన్ని ఎరిగిన వారమై ఆయనకు సంతోషం కలిగించబద్ధులమై ఉన్నాం. ఐ రిపీట్ వన్స్ అగైన్, ప్రభు యొక్క ఆసక్తి మన పట్ల, ఆయనకున్న ఉద్దేశం ఏంటి? నేను అందరూ ఇటే చూడాలి, దేవుని వాక్యం వినాలి. సో ప్రభు యొక్క ఉద్దేశం ఎరిగిన వారమై ఆయన ఉద్దేశం నెరవేరిస్తే సంతోషం ఆయనకి కదండి. ఆయన ఉద్దేశం ఎరిగిన వారమై ఆయన సంతోషపరచబద్ధులమై ఉన్నాం. మామూలుగా మనం అందరం ఎలా ఉంటామంటే, మన ఉద్యోగాలు ఉన్నాయి, భార్య పిల్లలు, ఆస్తులు, పొలాలు ఉన్నాయి. మనం సామాన్యంగా ఎలా జీవిస్తామంటే, మన సంతోషం కోసం జీవిస్తూ ఉంటాం. వి లివ్ ఫర్ అవర్ హ్యాపీనెస్. ఎందుకు తింటున్నాం? నా ఇష్టం అంటాం. ఎందుకు పట్టుకుంటున్నాం? నా ఇష్టం, నా సంతోషం అంటారు. ఇంకా మీరు అమెరికా దేశం వెళితే వాళ్ళు చాలా భిన్నంగా ఉంటారు. అరే ఎందుకు చేస్తున్నామంటే, నీకెందుకని అంటాడు వాడు, అంతే. మనం ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటాం, మా బస్సులో ప్రయాణం చేస్తున్నాం. ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే పక్క వాళ్ళతో స్నేహం చేస్తాం, మాట్లాడతాం, టీ కాఫీ తాగుతూ ఉంటారు. దిగే లోపల సరే ఎక్కడికి వెళ్తున్నావు, ఏం అడుగుతూ ఉంటాం. అమెరికాలో ఎలా ఉంటారంటే, ట్రైన్లో వెళ్తున్నాం, పక్క వాడితో మామూలు హాయ్ అంటారు. బాబు ఎక్కడికి వెళ్తున్నావు అంటే వాడు అంటాడు, నీకెందుకు అంటాడు వాడు. అమెరికా తత్వం అది, నీకెందుకండి. మనమైతే నేను పెనంకూరు వెళ్తున్నాను, ఇంకా ఎక్కువ చెప్తాం, మీటింగులు ఉన్నాయి, కోటేశ్వరరావు గారు ఉన్నారు. ఇంకా వాడు చెప్తాడు, నేను వచ్చాను సంగారెడ్డి నుంచి అని వాడి కథ చెప్తూ ఉంటాడు. అంటే అర్థం ఏంటంటే, వాడి ఉద్దేశం నాతో నీకెందుకురా బాబు అని అర్థం. నా జీవితం, నా ఇల్లు, నా భార్య, నేను ఏమైనా చేస్తాను అంటే. ఒక వ్యక్తి యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందంటే, నేను చేసేది నా సంతోషం కోసం అదండి. అంటే నీ సంతోషం కోసం నువ్వు భోజనం చేయకుండా ఉండకూడదు, బట్టలు కట్టుకోకుండా ఉండకూడదు. అంటే మన అందరం మన సంతోషంగా జీవిస్తూ ఉంటాం, మంచిదే. కానీ ఈ సంతోషం బియాండ్ హద్దులు మీరితే ఇబ్బంది అవుతుంది, అర్థమైందండి. రెండవది, ఇతరుల యొక్క సంతోషం కోసం జీవించేవారు ఉంటారు. మానవులందరూ జీవించే విధానం, మన వ్యక్తిగతంగా సంతోషం కోసం జీవిస్తూ ఉంటాం, వ్యక్తిగతంగా ఉద్యోగం వగైరాలన్నీ. రెండవది, ఇతరుల సంతోషం కోసం. ఒక భార్య భర్త సంతోషం కోసం, లేదా భర్త భార్య సంతోషం కోసం, పిల్లలు తల్లిదండ్రుల కోసం. కొందరు అంటారు, నా భర్త తింటే నేను తిన్నట్టే లేనా, నా భర్త క్షేమం నేను అనుకుంటారు కొంతమంది. అంత భర్తకు పెట్టానా, ఆయన తింటే పర్లేదు లేనా, నేను తిన్నట్టే లేనా, నా పిల్లలు తింటే నేను తిన్నట్టే లేనా. అంటే ఎక్కువ భాగం ఇతరుల సంతోషం కోసం జీవించేవారుగా ఉంటారు. మీరు అలా ఉండకండి. ఒక చిన్న మాట చెప్పాలి. మా కర్నూలులో ఒక భార్య భర్త ఇద్దరు టీచర్స్గా ఉన్నారు. భార్య ఒక ఊరు వెళ్తుంది, భర్త ఒక ఊరు వెళ్తాడు. సరే అక్కగారు మధ్యాహ్నం ఇద్దరు బాక్స్ కదా డబ్బా తీసుకెళ్తారు. డబ్బా తీసుకెళ్ళేటప్పుడు ఏంటి, మధ్యాహ్నం ఉదయం వండుకుంటారు, డబ్బా తీసుకెళ్తారు. ఆ డబ్బాలు మధ్యాహ్నం చల్లబడిపోతాయి కదా అన్నం తినే లోపల. అక్కగారు ఏం చేశారంటే, అరే కొంచెం నంచుకుందామని ఒక కోడిగుడ్డు ఇద్దరు కొడికేసింది, 2 కోడిగుడ్లు. ఒకటేమో తనకి, ఒకటేమో భర్తకని.
సరే భర్త ఎంత మాటల మరాఠీ అంటే మహా మాటలు మారాడు. ఉదయం ఇడ్లీ పెట్టుకున్నది, సరే అన్నాడు, చూశాడు గుడ్లు ఉడకేస్తున్నప్పుడే ఈ మనిషి బాగా తిండిపోతూ మహా మాటలు మారి ప్రేమ ఒలగబోస్తాడు భయంకరంగా. అక్క కొంచెం అమాయకుది పాపం. ఇడ్లీ తింటూ అన్నాడు, ఇడ్లీతో ఒక ఇడ్లీ తింటూ ఒక గుడ్డు ఇప్పుడు పెట్టమన్నాడు. ఆ ఉద్దేశం ఏంటి? చెరొక గుడ్డు తీసుకెళ్ళాలని. వీడు అన్నాడు ఇడ్లీ తింటూ టిఫిన్లో ఒక గుడ్డు ఇప్పుడు పెట్టమన్నాడు. సరే ఉన్న 2 గుడ్లు ఒక గుడ్డు టిఫిన్లో పెట్టింది. మళ్ళీ తింటూ అన్నాడు ఇంకొక గుడ్డు మధ్యాహ్నం డబ్బాలో పెట్టమన్నాడు. అంటే 2 గుడ్లు ఎవరికి చెప్పండి ఇప్పుడు? 2 గుడ్లు వాడికే. ఆ అక్క మేము అప్పుడు సేవకులంగా ఇంటికి వెళ్తే, ఏంటక్క ముఖం డల్లుగా ఉందంటే, ఈ మనిషి ఎప్పుడు మారతాడన్నా, ఇంత తిండిపోతే ఏంటన్నా. అంతే కదా. ఇంకా కొంతమంది ఏం తెలిసిన, చేపల కూర ఉండింది అనుకుందాం, చేపల కూర ఉండితే తింటూ మళ్ళీ అంటాడు రాత్రి కూడా దాచిపెట్టు, మళ్ళీ పొద్దున్నింటికి దాచిపెట్టు మళ్ళీ అంటాడు. అరే నువ్వు ఒకరు తినవమ్మంటానికి నోరు రాదు. అర్థమైందాక? అంటే అక్కగారు ప్రేమతో నీకు తినమని నువ్వు కూడా చెప్పాలి, నువ్వు తిను, నేను చూడాలి, నీ క్షేమం కోరుతావు, నువ్వు కూడా ఆమె క్షేమం కోరాలి. ఇది 2వ రకం సంతోషం. 3వది ఏం తెలిసిన, సైతానును సంతోషపరిచేవాళ్ళు. అందరు వింటున్నారండి? మన సంతోషం 3 రకాలు. మొదటిది మన వ్యక్తిగతమైన సంతోషం కోసం జీవించేవారు. అప్పుడు ఈ ఫ్యాన్ కొంచెం స్పీడ్ తగ్గిస్తారన్నా, తగ్గదన్నా? సరే ఉండని, లేక కొంచెం ఆపేయండి, కాకపోతే ఏమనుకో. తమ్ముడు ఈ ఫ్యాన్ కొంచెం ఆపేస్తారా? ఈ కొంచెం ఆపేయండి, పర్లేదు, గుడ్, ఆపేసి మళ్ళీ వేసుకుందాం. అందరూ నా వైపు చూడాలి. సో మన జీవన విధానాలు ఎలా ఉంటాయంటే, మన వ్యక్తిగతమైన సంతోషం కోసం జీవించడం తప్పేం లేదు, బట్ హద్దులు మీరటం తప్పు. 2వది ఇతరుల సంతోషం కోసం భార్య భర్తలు వీళ్ళందరూ.
యొక్క తల మీదికి ఆశీర్వాదాలు, నీతిమంతుని యొక్క ఇంటి మీదికి ఆశీర్వాదాలు, నీతిమంతుని యొక్క పిల్లల మీదికి ఆశీర్వాదాలు. బైబిల్లో ఒక లారీలో ఆశీర్వాదాలు ఉన్నాయి, నీతిమంతులకు వచ్చే ఆశీర్వాదాలని. సరే, ఈ మధ్యాహ్నం ప్రభువుకు సంతోషం కలిగించే ఒక గొప్ప అంశం చదువుకుందాం రండి. చదువుకుందాం దయచేసి రండి. హగ్గై, బుక్ ఆఫ్ హగ్గై, పాత నిబంధన గ్రంథములో 775వ పేజ్. హగ్గై 1:8 అందరం చదువుకుందాం. 775వ పేజ్. ప్రభువుకు నీవు నేను సంతోషం కలిగించాలని ప్రభు యొక్క ఆశ. 775వ పేజ్ చూడండి, అందరం చదువుకుందాం. ప్రభువు నాకు సంతోషం కలిగించే అంశాలు. నేను అందరూ వింటున్నారండి? అందరు వింటున్నారా? నేను అందరూ వినాలి. దేవుని ఇంటికి వచ్చేటప్పుడు కొంచెం అన్నం తక్కువ తినరండి, శరీరాలు యాక్టివ్గా ఉంటాయి. అప్పుడు కొంచెం దేవుని యొక్క ఇంటిలో వాక్యం వింటాం. అర్థమైందండి మీరు అందరూ? నేను అందరు ఇట్టే చూడాలి. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం రండి. హగ్గై 1:8 అందరం చదువుకుందాం. పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకొందును. తమ్ముడు ఇది సౌండ్ రావట్లేదు నాయన. రండి మళ్ళొకసారి చదువుకుందారండి. పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించినడలా దాని యందు నేను సంతోషించుదును. ఆగుదాం, పర్వాలేదు. అందరికి అర్థమవుతుందండి? బైబిల్ తేటగా ఉంది. తలనొప్పికి అమృతంజన్ అన్నట్టు ప్రశ్నకు జవాబు ఉంది. వింటున్నారు అందరూ? ఏరా బాయ్, వింటున్నావా? నువ్వు కొంచెం సన్నగైతే ఆరోగ్యం బాగుంటావురా, చక్కగా పాట వింటావు. అర్థమైందండి? గర్ల్స్ వింటున్నారా? చక్కటి గర్ల్స్ తల మీద ముసుగు కప్పుకున్నారు, మంచి డిసిప్లైన్డ్ గర్ల్స్. ఐ అప్రిషియేట్ యూ సో మచ్. చూడండి, ప్రభువుకు సంతోషం కలిగించాలి. మన ఉద్దేశం ఏంటి? ప్రభు యొక్క ఆశ ఏంటి చెప్పండి అన్నాడు. నేను మీ యందు సంతోషించాలి. మన సంతోషం పరిపూర్ణం కావాలి. మనము సంతోషంగా ఉండాలి, ప్రభువును సంతోషపరచాలి. నేను ఎప్పుడు అనుకుంటాను, నేను క్షేమంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి. అదే కదా, ఇతరులు క్షేమంగా ఉంటేనే మనం క్షేమంగా ఉంటాం. అలాగే ప్రభు యొక్క ఆశ ఏంటంటే మీ యందు నేను సంతోషించాలి. ప్రభువుకు సంతోషం కలిగించేదానికి ఒక 5-6 అంశాలు ఉన్నాయి. 3వ అంశం ఏంటంటే చూడండి, పర్వతములెక్కి మ్రానులు తెచ్చి ఈ మందిరమును కట్టించినట్లయితే నేను దాని యందు సంతోషిస్తాను. అర్థమైందండి? చక్కటి తెలుగు అరటికాయ మాదిరి ఉంది. చదివిన లేఖనాన్ని బట్టి ప్రభువుకు సంతోషం కలిగించాలంటే మనం అందరం ఏం పని చేయాలి చెప్పండి? ఇప్పుడు చెప్పండి, మీరు అందరూ ఏం చేయాలి? ఏమిన్నారండి? అరే ఏంటండి మర్చిపోయారు? పర్వతములెక్కి మ్రానులు తెచ్చి ఈ మందిరమును కట్టించినట్లయితే యెహోవానకు నేను దాని యందు సంతోషిస్తాను. ఇప్పుడు చదివిన లేఖనాన్ని బట్టి ప్రభువుకు సంతోషం కలిగించాలంటే మనం అందరం ఏం పని చేయాలో చెప్పండి? అరే ఏం చేయాలండి బాబు? మందిరం కట్టాలా, కట్టింది పడగొట్టాలా చెప్పండి? అర్థమైందాక మీకు అందరికీ? అక్క తెలుగు మీకు వచ్చు కదా. ఇప్పుడు ప్రభువులకు సంతోషం కలిగించాలంటే మందిరాలు కట్టాలి, సింపుల్. కట్టిన మందిరాన్ని కూలగొట్టకూడదు, కట్టిన మందిరాన్ని పడగొట్టకూడదు. అందరు వింటున్నారా? ఇప్పుడు ప్రభు యొక్క ఆశ ఏంటి? ఆయనకు సంతోషం చెప్పాడు ప్రభు, ఇవన్నీ చేయండిరా బాబు అని. మనం ఏదో ఒకటి చేయాలని ప్రభు అన్నమాట. ఇప్పుడు పరీక్షలు పెడతారు పిల్లలకి, క్వశ్చన్ పేపర్లు 10 ఇస్తారు ప్రశ్నలు, అందులో 5 రాయమంటారు. ఎందుకు? ఏదైనా రాసి పాస్ అవుతారని ఆయన ఉద్దేశం. అర్థమైందండి? మా కాలేజీలో పిల్లలు ఉన్నారు. నేను కాలేజీలో చిన్న పని చేసేవాడిని. సరే, విషయం ఏంటంటే మా పిల్లలు మా దగ్గరకు వస్తారు. ప్రతి శుక్రవారం మా ఇంట్లో స్టూడెంట్ మీటింగ్ పెడతాను. ప్రతి శుక్రవారం ఒక 30-40 మంది వస్తారు. బీటెక్ వాళ్ళు, ఎంటెక్ వాళ్ళు, ఎంబీఏ వాళ్ళు, కొంత డిగ్రీ పిల్లలు వస్తూ ఉంటారు. నేను ప్రభు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నేను కొన్ని సెట్ చేస్తాను క్వశ్చన్ పేపర్స్. చాలా యూనివర్సిటీకి చేస్తూ ఉంటాను ప్రభు నాకు ఇచ్చిన యోగ్యతను బట్టి. మా పిల్లలు వస్తారు మా దగ్గర, సార్ మీరు ప్రేమతో మాట్లాడతారు కానీ మీ ప్రశ్నలు చాలా కష్టంగా ఉంటాయి,
దయచేసి 10 చెప్పమంటారు ఇంపార్టెంట్. అరే చెప్పకూడదురా బాబు అంటే లేదు సార్ దయచేసి 10 చెప్పమంటారు. సరే పోనీ అని 10 అటు ఇటు చెప్తాను, కొంచెం అటు ఇటు చెప్పి ఏదో పాస్ అవుతారు మన పిల్లలని. మరికొంతమంది దగ్గరకు వచ్చి సార్ 10 కూడా చదవడం కష్టం, 5 చెప్పండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటారు. అరే చెప్పకూడదంటే అడుగుతారు, సరే పోనీ అని అటు ఇటు చెప్తాం. ఎంత దౌర్భాగ్యం అంటే ఈ 5 ప్రశ్నలలో 3 రాస్తారు, రాసి కింద రాస్తారు ప్రైజ్ ది లార్డ్ సార్ ఆయన వల్ల. ఏంటున్నారా అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే మనం 3 రాసి పాస్ అవ్వాలని కాదు, ఆయనకు సంతోషం కలిగించాలి మనం అందరం. ప్రభు ప్రేమ గల దేవుడు, ఎలాగైనా మనం సంతోషంగా ఉండాలని, ఆయన సంతోషపరచాలని. సో చదివిన లేఖనాన్ని బట్టి ప్రభుకు సంతోషం కలిగించాలంటే మనం అందరం పర్వతములెక్కి ఏం చేయాలి చెప్పండి, మ్రానులు తెచ్చి ఏం చేయాలా, మందిరం కట్టాలి. గొప్ప అంశం యాక్చువల్లీ ఇది. మీకు అర్థమైతే చాలా సంతోషం. కొంచెము లోపలికి చదవాలి మనం అందరం. సో మన అందరం అంటే మొట్టమొదటిగా మారు మనసు పొందిన వారం అయి ఉండాలి, నంబర్ 1. నంబర్ 2, నీతిగా బ్రతకాలి, నీతిమంతులమై ఉండాలి. నీతిగా బ్రతకడం అంటే నీతిగా జీవించాలి, నీతి ప్రవర్తన కలిగి ఉండాలి. నీతిని నేను నేర్చుకున్నాం. 3వది, ప్రభువుకు సంతోషం కలిగించాలంటే రక్షణ పొందిన మనం, నీతిగా జీవించవలసిన మనం పర్వతములెక్కి మ్రానులు తెచ్చి మందిరములను కట్టాలి. ఈ సందర్భంలో మనం అందరం 3 రకాల వ్యక్తులుగా ఉంటాం. మందిరం కట్టేవాళ్ళమై ఉండాలి. చేతనైతే మందిరం కట్టు, ఎలాంటి మందిరాలు చూద్దాం తర్వాత. మందిరం కట్టేవారంగా ఉండాలి. 2వది, నీకు కట్టడానికి శక్తి లేకపోతే కట్టేవారికి తోడుగా ఉండు, కట్టేవారికి తోడుగా ఉండు. అన్న కోటేశ్వరరావు అన్న, నువ్వు మందిరం కడుతున్నావు అన్న, 4 ఇటుకలు నేను ఇస్తాను, 4 సంచులు సిమెంట్ ఇస్తాను, లేదా 2 ఫ్యాన్లు ఇస్తాను. అది లేదా మీటింగ్లు జరుగుతున్నాయన్నా, ఇదిగో నేను ఒక 100 కోడిగుడ్లు ఇస్తానన్నా, వండి పెట్టండి. ఇచ్చారు లేదా నాకు తెలియదు మీరు అందరు. అరే ఈరోజు 100 మంది భోజనం చేస్తున్నారు, ఒక్కొక్క గుడ్డు 5 రూపాయలు 6 రూపాయలు అవుతాయి అన్న, నేను 100 గుడ్లు ఇస్తానన్నా, మధ్యాహ్నం ఒక ఐటంగా పెట్టండి. నేను అందరికీ చికెన్ పెట్టలేను కానీ కోడిగుడ్లు ఇవ్వగలుగుతాను, లేదా గోంగూర కట్టలు ఇస్తాను. నువ్వు అది కూడా ఇవ్వకుంటే సంతోషం. సరే ప్రభువుకు నీ స్థితి తెలుసు అంటే దీని అర్థం ఏంటంటే మందిరాలు కట్టేవారుగా ఉండాలి. కట్టడానికి నీకు శక్తి లేకపోతే ఎలాంటి వాడుగా ఉండాలంటే కట్టేవారికి తోడుగా ఉండాలి, సహాయకరంగా ఉండాలి. అన్న నేను కూడా చేస్తాను అన్న. 3వది ఎలాంటి వారంటే కట్టిన మందిరాలు కూలగొట్టేవారు ఉంటారు గ్యారెంటీ. అర్థమైందా? నువ్వు కట్టిన మందిరాలు కూలగొడితే బైబిల్ వాక్యం ఉంది, ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు అన్నాడు నేను వానిని చెప్పండి పాడు చేస్తాడు. అర్థమైందండి? ఆ మాట తెలుసా మీకు? అందరు ఉంది కదా, ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నేను వానిని పాడు చేస్తాను. ఆ మాట చదువుకుందానండి. 1 కొరింథీ పత్రిక దేవుని యొక్క వాక్యం. అంటే చాలామంది ఈ వాక్యాన్ని 1 కొరింథీ 3:16 చదవకవరు గట్టిగా. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని యొక్క ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని నాశనము చేయను, నిర్మూలించాలి. దేవుని యొక్క మందిరాన్ని పాడు చేస్తే అర్థమైందండి, దేవుడు వానిని పాడు చేయను. సరే, ఈ మధ్యాహ్నకాల సమయంలో రక్షణ పొందిన వ్యక్తి యొక్క ప్రధానమైన లక్షణం ఎలా ఉండాలంటే దేవుని మందిరాలు కట్టాలి. దేవుని యొక్క మందిరం. ఒక మాట చూడండి, నువ్వు రక్షణ పొందినావో లేదో దాని సాదృశ్యం ఏంటంటే దేవుని యొక్క మందిరం పట్ల శ్రద్ధ, మందిరం పట్ల చింత, మందిరం పట్ల భారం, ఇంకా చెప్పాలంటే ఆత్మల పట్ల భారం, సంఘం పట్ల చింత. ఇవి నీ యొక్క ఉద్దేశం, నీ రక్షణను వెల్లడిపరుస్తాయి.
అంటే నువ్వు సరిగా రక్షించబడితే, ఈ మాట చాలా కేర్ఫుల్గా వాడుతున్నాను, నీ రక్షణ సరిగా ఉంటే. కొందరు అంటారు, అన్న వాడికి రక్షణ సరిగా లేదన్నా, వాడి సరిగా లేదన్న మారు మనసు అంటూ ఉంటారు. అలా కాకుండా నీ రక్షణ, నీ మారు మనసు యథార్థమైంది సరిగా ఉంటే ఈ లక్షణాలు ఆటోమేటిక్గా బయటపడతాయి. దాచుకున్న దాగదు. ఒక మాట చూడండి, అంటే కొన్ని విషయాలు. మార్కు సువార్త 5వ అధ్యాయం, అంటే రక్షణ పొందిన వ్యక్తి యొక్క సాక్ష్యం, వాడి ఆత్మల భారం. మార్కు సువార్త 5వ అధ్యాయం చూడండి దయచేసి. నేను చదువుకుందామనండి. ఇక్కడ మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక యవనస్తుడు ఉన్నాడు. నేను అందరూ తెలిసిన వినండి కొంచెం. ఒక యవనస్తుడు ఉన్నాడు. వాడు దిగంబరిగా ఉండేవాడు, మరి సమాధుల్లో ఉండేవాడు. వాని పేరు సేన అంటాం. వానిలో కొన్ని వందల వేల దయ్యాలు ఉన్నాయి. దిగంబరిగా ఉండేవాడు, కేకలిస్తూ ఉండేవాడు, తను తాను గాయపరుచుకుంటూ ఉండేవాడు, నెమ్మది లేనివాడు ఉండేవాడు. రాత్రి మగళ్ళు సమాధులలో, అలా గోరిలలో సమాధులు ఉండేవాడు. ఎవడు కూడా వాడు చెప్తే వినేవాడు కాదు. సాధు పరచలేక, అంటే వాడి స్థితి అంత భయంకరంగా ఉన్నది. మా అందరు వింటున్నారాక? ఎందుకంటే వాడు దిగంబరిగా ఉండేవాడు, రాత్రి మగలు కేకలిస్తుండేవాడు, నెమ్మది లేని వాడుగా ఉంటూ ఉన్నాడు. సరే, ప్రభు వచ్చాడు, వాడిని దర్శించినాడు. నాన్న, ఏంట్రా బాబు నీ పేరు సేన అంటాడు. అంటే నాలో దయ్యాలు ఉన్నాయి. 2000 పందుల మంద ఉంటే వీని యొక్క శరీరంలో నుంచి ఈ దయ్యాలు మొత్తం వెళ్ళి 2000 పందుల మందలో పడ్డాయి. అంటే వాడి దేహంలో చెప్పండి ఎన్ని దయ్యాలు ఉన్నాయి చెప్పండి. 2000 దయ్యాలు ఉన్నట్టు. ఒక దయ్యం ఉంటేనే మనం తట్టుకోలేము, 2000 దయ్యాలు ఉంటే వాడు మరీ చాలా భయంకరంగా ఉన్నాడు. సరే, ప్రభు అన్నాడు, ఓ అపవిత్రాత్మలు వెళ్ళిపోమ్మన్నాడు. దురాత్మల సమూహాలన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వాడు ఏం చేశాడు? దురాత్మల సమూహాలు పోయిన తర్వాత రండి చదువుకుందాం. ఒక చక్కటి మాట ఉంది చూడండి దయచేసి. 15వ వచనం అందరం చదువుకుందాం. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేనను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుడు చూచి వానికి భయపడింది. నేను అందరూ అర్థమవుతుందమ్మా? ఇప్పుడు దయ్యాలు వదిలిపోయిన తర్వాత వాడి దేహములో మార్పు, బహిరంగములో మార్పు. రక్షణ అనేది ఎలా ఉంటుందంటే హృదయములో మార్పు జరుగుతుంది, బయట ఖచ్చితంగా కనిపించాలి. రక్షణ హృదయములో జరుగుతుంది. యేసు క్రీస్తు ప్రభువని నీ హృదయముందు విశ్వసించి నువ్వు ఒప్పుకుంటే రక్షించబడతావు. హృదయములు విశ్వాసం ఉంచుదాం, నోటితో ఒప్పుకుంటాం. మార్పు హృదయములు కలుగుతుంది. ఈ మార్పు బయటికి ఆటోమేటిక్గా రావాలి. ఒక మాట చెప్తాను, నీకు మంచి కోపం వచ్చింది అనుకుందాం. కొంతమంది కోపం వస్తే బీపీ భయంకరంగా పెరుగుతుంది, కళ్ళు ఎర్రగా అవుతాయి. ఏంటయ్యా బాబు ఇలా ఉన్నారని అందరూ భయపడిపోతూ ఉంటారు. అన్న వీడి ముఖం చూస్తే భయంకరంగా ఉందన్న, అంత కోపం వచ్చిందని. అంటే కోపం అనేది లోపల వచ్చింది, శరీరంలో కనబడతా ఉంది. నీ గొప్ప సంతోషం వచ్చింది, ఎగిరి గంతేస్తావు. అంటే లోపల సంతోషం బయట కనపడుతుంది, లోపల కోపం బయట కనపడినట్టుగానే రక్షణ లోపల జరుగుతుంది, బయటకి కనపడాలి గ్యారెంటీ. అది దాచుకున్న దాగదు. ఇప్పుడు చూడండి వీడు ఏం చేశాడు, ఏం చేశాడు? దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకున్నాడు. అంటే ముందు వానికి ఏమి లేవు చెప్పండి? బట్టలు లేవు. అంటే బట్టలు మార్పు, బట్టలు ధరించుకున్నాడు. రెండవది స్వస్థ చిత్తుడై. ఒకప్పుడు నెమ్మది లేనివాడు, కేకలేసేవాడు, అల్లరి గోల చేసేవాడు. అంటే లోపల మార్పు జరిగింది, బయట కనిపిస్తుంది. అర్థమైందాక? నేను రక్షణ పొందినట్లయితే నేను రక్షించబడ్డానని నువ్వు చెప్పనక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి, చెప్పక ముందు ఈ లోపల జరిగిన సంగతులు మన చుట్టూ ఉన్నవారు చూడగలిగే సాక్ష్యం ఉండాలి. అందరు వింటున్నారండి? ఒక మాట చెప్తాను నేను, రాబో దినాల్లో సువార్త ప్రకటించకూడదని రూల్స్ వస్తాయి. ఒక విధంగా మంచిదే. ఎందుకు తెలుసా? నోటితో ప్రకటించేదానికంటే మన జీవనమే ఒక సువార్తగా ఉండాలి. మన వేష భాషలు, మన ప్రవర్తన. అర్థమైందా? ఒక ఊరిలో ఒక యవనస్తుడు, నేను అందరూ వింటున్నారక? అర్థమవుతుందా?
నేను పంతులు గారు నాకు ఈజీగా అర్థమైంది, మీకు ఎట్లా అర్థమవుతుందో లేదు, ఐ కెన్ ఈజీలీ మేక్అవుట్. ఒక యవ్వనస్తుడు రక్షించబడి అన్న లాంటి సేవకుని దగ్గరకు వచ్చి, అన్న ఈ ఊర్లో అందరికీ మనం వాక్యం ప్రకటించాలన్నాడు. సరే బాబు, రేపు ఉదయం 7 గంటలకు వచ్చేసాయి, ఊర్లో అందరికీ వాక్యం చెబుదాం, సువార్త పత్రికలు పంచేద్దామని చెప్పాడు. ఈ యవ్వనస్తుడు ఏం చేశాడో తెలుసా? రాత్రంతా మేల్కొన్నాడు, చక్కగా బైబిల్ చదువుకున్నాడు, సువార్త వాక్యాలు కంఠస్థం పెట్టాడు. ఉదయాన్నే లేచి బైబిల్ సంచి పెట్టుకొని స్నానం చేసి ప్రార్థన చేసి టిఫిన్ తిని 7 గంటలకల్లా వచ్చాడు మందిరానికి. అన్నగారు, పాస్టర్ గారు, వెళ్ళి ఊర్లో అందరికి వాక్యం చెప్దామని. బైబిల్ బ్యాగ్ ఉంది, లోపల పత్రికలు ఉన్నాయి, సువార్తలు ఉన్నాయి, బైబిల్ అంతా ఉంది. సరే, పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసుకొని అన్నాడు, ప్రభువా, ఈ ఊర్లోకి వెళ్తున్న వాక్యం చెప్పడానికి మా యొక్క వాక్యం అందరూ విని గ్రహించులాగా కృపదయిచి క్షేమంగా నడిపించని ప్రార్థన చేసుకొని ఇద్దరు బయటికి వెళ్ళిపోయారు. సుమారు 1 గంటన్నర సేపు ఊర్లో ఉన్న వీధులన్నీ తిరిగారు. ఎక్కడ వాక్యం చెప్పాలా, ఎక్కడ సువార్త చెప్పాలా, ఎక్కడ పాట పాడాలా, ఎక్కడ పత్రిక కూడా పంచలేదు. వీడు ఆ సెంటర్కి వెళ్ళాడు యవనస్తుడు, ఇక్కడ ఆగుదాం వాక్యం చెప్దామని చూస్తూ ఉంటే, బాబు వెళ్దాం పద అన్నాడు. మరొక సెంటర్కి వెళ్ళాడు, అక్కడ వెళ్దాం పద. ఊర్లో ఉన్న సెంటర్లో మొత్తం తిరిగినారు, ఎక్కడ నిలబడలేదు, వాక్యం చెప్పలేదు, పత్రిక కూడా పంచలేదు. ఇది వాస్తవం. సరే, 1.5 గంట తిరిగి నేరుగా మందిరంకి వచ్చి వీడు చూస్తున్నాడు, ఏంటి పాస్టర్ అయ్యా, వాక్యం చెప్పడానికి వచ్చాము, మేమేం వాక్యం చెప్పని, ఎలా సువార్త చెప్పాలా, పత్రిక పంచాలా, పాట పాడలేదు, నువ్వేం వాక్యం చెప్పాలని తీసుకెళ్ళావు అని ఆశ్చర్యంగా. సరే, వాడు చిన్నవాడు ఏం ప్రశ్నించలేదు. లోపలికి వచ్చిన తర్వాత ఇద్దరు మోకరించి ఇలా ప్రార్థన చేశాం, దేవా, 1.5 గంటన్నర సేపు ఈ గ్రామంలో సువార్తను ప్రకటించినాం, సువార్తను దీవించు ఆమెనన్నాడు. యవనస్తుడు ఉండలేక, ఏంటి పాస్టర్ గారు ప్రార్థన చేశావు, ఎక్కడ పాడబడాం, ఎక్కడ సువార్త చెప్పాం అంటే అన్నాడు, బాబు, మనం నడుచుకుంటూ వెళ్ళామే, నడకయే ఒక సువార్త. వింటున్నారండి అందరూ? మనం బట్టలు ధరించుకున్నామే, మన బట్టలే సువార్త. నువ్వు తల వెంట్రుకలు దూకున్నావే, అదే ఒక సువార్త. నువ్వు మనుషులను చూసుకుంటూ వెళ్ళావే, నీ చూపులే ఒక సువార్తరా బాబు. నోటితో ప్రకటించే సువార్త కంటే ఇది శక్తివంతమైన సువార్త. వింటున్నారాక? నీ ఇంటిలో, ఇరుగు పొరుగు వారి, నీ వీధిలో, నీ ఆఫీసులో, నువ్వు పనిచేసే ప్రతి స్థలములో మన చుట్టూ ఉన్నవారు నన్ను చూస్తారు. నువ్వు రక్షించబడిన వ్యక్తి అయితే, ఈ వ్యక్తి ఏం చేసి చెప్పండి, బట్టలు కట్టుకున్నాడు. అంతకుముందు ఏమి లేవు చెప్పండి, వాడికి బట్టలు లేవు. అంటే వాని శరీరముల మార్పు, అంతరంగముల మార్పు, బహిరంగముల మార్పు, అది నిజమైన రక్షణ. స్వస్థ చిత్తుడై ఒకప్పుడు కేకలు పెట్టేవాడు, ఇప్పుడు వాడు నెమ్మదిగా ఉన్నాడు కదా. ఒక అక్కగారు ఒక మందిరంలో ఉన్నారు, యెజబెలు మహారాణి అక్కగారు, క్షమించాల అంటే ఆమె సింహం అన్నమాట. భర్త చాలా మెత్తక మంచివాడు. సరే, చీటికి మాటికి వంకాయలు తెచ్చాడు బ్రదర్ గారు. ఈ వంకాయలు నీ ముఖంలోకి ఉన్నాయే, నువ్వు ఏరుకోలేదా, ఎవరు ఇచ్చారని ఈయన, అమ్మ నేను కొన్ని తెచ్చాను, పొరపాటు 2 వంకాయలు పడ్డాయి, లేదని గయ్యమంటది. బెండకాయలు తెచ్చాడు, కేకలు వేయడమే, కేకలు వేయకుండా ఆ కన్నం వండి పెట్టదు. అన్న ఏం చేస్తాడు, తప్పదు, పెళ్ళయింది, 2 పిల్లలు, సంసారం చేయాలి. ఈయన మంచి బిలీవర్. పాపం ఈయన ఏం చేస్తాడు, చర్చికి వెళ్ళటం, అక్క కూడా చర్చికి వస్తుంది. అయితే రక్షణ మాత్రం లేదు. అంటే మరీ గయ్యాలి గంప దెబ్బలాడే ఇంట్లో మాత్రం అలా, బయట అందరితో మంచిగా ఉంటుంది. ఒకరోజు 3 నెలల ప్రత్యేక కూడికకి వెళ్ళి వాక్యం చెప్తే ఈ అక్కగారు మారు మనసు పొందింది. ఎవరు? గయ్యాలి గంప కేకలేసే యెజబెలు మహారాణి లాంటి అక్కగారు మారు మనసు పొందారు. సరే, జరిగిన సంగతి ఏంటంటే, చేతులు ఎత్తింది, తీర్మానం వేసుకుంది, గట్టిగా మారు మనసు పొందింది. అది శుక్రవారం రాత్రి. శనివారం రోజున ఈ అన్నగారు ఏదో బల్బు పెడతా ఉంటే, ఇట్లా చిన్న బల్బు పెడుతుంటే జారి బల్బు కింద పడిపోయింది, పగిలిపోయింది. అంతే కదా, బల్బు కింద పడి పగిలిపోయింది. అన్నగారు గడగడ వణుకుతున్నాడు. ఏమని? ఒరే, బల్బు పగిలిపోతే నా దుంప దించుతుంది,
వంకాయలకే కేకలేస్తే బల్బు 30 రూపాయల బల్బు పగిలిపోతే ఇంకా భయంకర కేకలేస్తాయని గడగడగడ వణుకుతున్నాడు అన్నమాట. అక్కగారు భుజం తట్టి, ఏం బాధపడొద్దయ్యా, నీకేం దెబ్బ తగ్గలేదు కదా, నీకేం గాయం కాలేదు కదా, 30 రూపాయలు పోతే పోయింది, 4 బల్బులు కొందాం, నువ్వు క్షేమంగా ఉంటే చాలు, నువ్వు బాగుంటే చాలు. అప్పుడు అన్నగారు ఆశ్చర్యపడి, ఈ మాట చెప్పిన గయ్యాలి గంపేనా? అప్పుడు అన్నారు, దేవుడు ఉన్నాడయ్యా, నన్ను మార్చాడయ్యా, నేను ఇక్కడి నుంచి గయ్యాలి గంపను కాదయ్యా. అక్క, మీరు అలాంటి వారుగా ఉండకండి, అన్నగారు మీరు అలాంటి వారుగా ఉండకండి. ఇప్పుడు అంటే రక్షణ పొందిన వ్యక్తులు ఎలాంటి వారుగా ఉండాలంటే ఇదని పాఠం, మనం వేరే వాళ్ళకి చెప్పడం కాదు. అర్థమైందండి? స్వస్థ చిత్తుడై బట్టలు కట్టుకొని యేసుక్రీస్తు యొక్క పాదాల చెంత వాడు కూర్చున్నాడు. ఇంకొక మాట చెప్తాను. యేసు ప్రభు వెళ్తుంటే వాడు అన్నాడు, అయ్యా నీ వెంట నేను వస్తాను అన్నాడు. ప్రభు అన్నాడు, ఒరే బాబు, నా వెంబడి రావద్దు, కానీ నీవు దెకపొలికి వెళ్ళి చదువుకుందాం రండి. మార్కు సువార్త 5వ అధ్యాయం. వాడు యేసు ప్రభు వెళ్తా ఉంటే వాడు అంటాడు, నీతో నేను వస్తానని ఆశ కలిగి. చూడండి దయచేసి 18వ వచనం. ఆయన దోణ ఎక్కినప్పుడు దయ్యమును పట్టినవాడు ఆయన తను ఉండనేమని ఆయన బతిమాలు కొనదు, కానీ ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటిని వారికి తెలియజేవు. అరే బాబు, నువ్వు నా వెంట వస్తానన్నావు అంటే వాడి ఆశ ఏంటంటే ప్రభువును వెంబడించాలి. నా బ్రతుకును మార్చినాడు ప్రభు. అయ్యా నీ వెంట వస్తాను అని అడిగితే ప్రభు అన్నాడు, నా వెంట రావద్దు, ప్రభువు నీ యందు కనికరపడి చేసిన కార్యాలు ఏం చేయాలా, నీ యొక్క ఇంటి వారికి తెలియచెప్పమన్నాడు. సరే, నాకు చూడండి 20 అందరం చదువుకుందాం. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా. దెకపొలి అంటే ఒక ఊరు కాదు, అది దెకపొలి అంటే 10 చిన్న పట్టణాలంట. దెకపొలి అనేది ఒక కామన్ వర్డ్. వాడు రక్షణ పొందిన తర్వాత బట్టలు కట్టుకున్నాడు, స్వస్థ చిత్తుడైనాడు, ప్రభు యొక్క పాదాల కాడ కూర్చున్నాడు, ప్రభువును వెంబడించాలని ఆశ కలిగినాడు. అయితే ప్రభు అన్నాడు, వెళ్ళి ప్రకటించమన్నాడు. వాడు ఏం చేశాడు? 10 దెకపొలి అంటే 10 గ్రామాలకు వెళ్ళి ఎలా రక్షించబడినాడో, వాడి జీవితం గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నాడో అందరికి వాడు తెలియజే ఆశ్చర్యపడ్డాడు. అంటే అర్థమేంటి? రక్షణ పొందిన వ్యక్తి లోపల మార్పు జరిగింది, బహిరంగ అంతరంగ మార్పు కలిగింది, బహిరంగంలో చూపిస్తున్నాడు. ప్రభు యొక్క పాదాల చెంత కూర్చున్నాడు. వాడు 10 ఊర్లకు వెళ్ళి సాక్ష్యం చెప్తున్నాడు. ఈ మధ్యాహ్నం అంటే అర్థం ఏంటి? వాడు వెళ్ళి వాడి వలె దయ్యాలు పట్టినవారు, నెమ్మది లేనివారు, స్వస్థత లేనివారు, రాత్రింబలు కేకలేసేవారు ఈ ఊర్లలో చాలామంది ఉన్నారు బాబు అని ఇలా చెప్పి ఉంటాడు. అందరు ఆశ్చర్యపోయి ఉంటారు, అదే వీడా దయ్యాలు పట్టినవాడు, సమాధులు ఉండేవాడు, దిగంబరిగా ఉన్నవాడు, నెమ్మది లేనివాడు ఇలాగా మారిపోయాడని వాని జీవితాన్ని చూసి ఆశ్చర్యపడి. దీని అర్థం ఏంటంటే, రక్షణ పొందిన వ్యక్తి నశించుచున్న ఆత్మల పట్ల భారము గలవాడుగా ఉన్నాడు. వాడి జీవితమే ఒక సాక్ష్యం, వాడి జీవితమే ఒక లెసన్, వాడి జీవితమే ఒక సువార్త. అంటే అర్థం ఏంటంటే, రక్షణ పొందిన వ్యక్తి ఎలాంటి వారుగా జీవించాలంటే, అంతరంగములో కలిగిన మార్పును బహిరంగములో చూపించకపోయినా ఆటోమేటిక్గా చూపించాలి. అందరు వింటున్నారండి? వాని భవిష్యత్తు అందరూ చూస్తారు, మన జీవితాలు మన చుట్టూన వారు చూస్తారు. చూపించాలని మనం చూపకూడదు. ఇట్ కమ్స్ ఆటోమేటికల్లీ. ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది, ఏంట్రా ముఖమంతా కందిపోయింది, ఏంటి బుగ్గలు ఇలా ఉన్నాయి, ఏంటి కళ్ళు ఇలా ఉన్నాయి అంటే జ్వరం వచ్చింది నువ్వు చెప్పనక్కర్లా, ఆటోమేటిక్గా నీ యొక్క దేహం బయలుపరిచినట్లుగానే రక్షణ పొందిన వ్యక్తి. ఇంకో మాట చూడండి, అంటే ఈ వ్యక్తి ఆత్మల పట్ల భారం గలవాడై, అంటే ఆత్మల పట్ల భారం మరొక చెప్పారంటే ఆత్మలను సంపాదించేవాడుగా ఉంటున్నాడు. చూద్దాం,
పర్వతములెక్కి ఏం తేవాలి చెప్పండి? మ్రాణాలు తెచ్చి ఏం కట్టాలా? మందిరం గురించి మళ్ళీ విందాం. రండి ఒక మాట. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. అంటే రక్షణ పొందిన వ్యక్తి ఆత్మల భారము గలవాడుగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే మందిరమును కట్టే భారము గలవాడుగా ఉండాలి. విల్ కమ్ బ్యాక్ అగైన్. అందరు వింటున్నారమ్మా? నువ్వు రక్షించబడిన వ్యక్తి అయితే ఇతరుల గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. నీ సాక్ష్యం చెప్పకముందు నీ జీవితం బాగుండాలి, నీ ప్రవర్తన బాగుండాలి. అంతకంటే ప్రాముఖ్యంగా ఆత్మలను సంపాదించే వ్యక్తిగా ఉంటే, ఆత్మలు సంపాదించేవాడే మందిరాలు కట్టేవాడు. చూద్దాం తర్వాత మాటలో. రండి, యోహాను సువార్త 4వ అధ్యాయం. ఇక్కడ ఒక స్త్రీ విషయం ఉంది. ఎవరో స్త్రీ చెప్పండి? ఎవరో చెప్పండమ్మా? సమరయ స్త్రీ. అందరికీ తెలిసే మాట కదా. ఒక మంచి మాట ఆరాధించాలని ఉంటాం. ఈ సమరయ స్త్రీని గురించి చాలామంది కొంచెం చెడుగా చెప్పేవాళ్ళు ఉంటారు, కొంత మంచిగా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సమరయ స్త్రీకి చూడండి ఎంతమంది భర్తలు ఉన్నారు చెప్పండి? ఎంతమంది భర్తలు ఉన్నారు? 5 మంది భర్తలు. ఇప్పుడున్నవాడు భర్త కాడు. ప్రభు అన్నాడు, బావి దగ్గరకు వచ్చాడు మధ్యాహ్నం. పాపం ఈమె కోసం వచ్చాడు బావి దగ్గర. చూడగానే గుర్తుపెట్టింది, ఈయన యూదుడు, మేము సమరయులం. సమరయులు అంటే ఆదిన SC ST లాంటి వాళ్ళు, అంటరాని వాళ్ళు, ఊరి బయట ఉండేవాళ్ళు, ఎవరు కూడా లెక్క పెట్టరు. అది వాళ్ళ సంకర జాతి మనుషులు, సంఘములో గౌరవం లేని వ్యక్తులు అన్నమాట సమరయులు అంటే. ప్రభు అడిగినాడు, అమ్మ నాకు నీళ్ళు ఇస్తావా? ప్రభువే పెట్టుకున్నాడు పరిచయం. ఆమె వాక్యం చెప్పి రక్షించబడాలని, రక్షణ కలిగించాలని. ఏమన్నాడు ప్రభు? ఆమె ఏమన్నది? మేము సమరయులం, నీవు యూదుడు. నేను డ్రెస్సును బట్టి చెప్పేస్తా ఉంది. అంటే అంత వివేచన ఉంది. డ్రెస్సును బట్టి నువ్వు అయ్యా యూదుడు, సమరయులం, మేము నీకు నీళ్ళు ఇవ్వకూడదు అన్నది. ప్రభు అన్నాడు సమయం తీసుకొని, పిచ్చిదానా, చెప్పాలంటే ఈ నీళ్లు త్రాగు, మరలా దప్పికొంటాడు. అయితే నా దగ్గర జీవజల నీళ్లు ఉన్నాయి, నేనిచ్చు నీళ్లు త్రాగవాడు ఎప్పుడూ దప్పికొన్నాడు. నిత్య జీవానికై వాని కడుపులో ఊరేడు ఏం చెప్పండి? నీటి బుగ్గగా ఉంటాయి. అందరు వింటున్నారాక? పిచ్చిదానా, ఇట్టే మామూలు చెప్పాలండి, పిచ్చిదానా ఈ నీళ్ళదే మరలా దప్పికొంటావమ్మా? నా దగ్గర జీవజల నీళ్లు ఉన్నాయి, ఈ నీళ్లు త్రాగువాడు ఎప్పుడూ దప్పికొన్నాడు. ఇంకా ఏంటి? నిత్య జీవానికై వాని కడుపులో ఊరడి నీటి బుగ్గ. దెబ్బతో కళ్ళు తిరిగిపోయినాయి. ఇదేంటిరా కొత్త రకం నీళ్ళు, కృష్ణానది నీళ్ళ లేదా తుంగభద్ర నీళ్ళ అనుకొని అప్పుడు అడిగిన, అయ్యా ఆ నీళ్లు నాకు కావాలి. ప్రభు అన్నాడు, అమ్మా నువ్వు ఇంటికి వెళ్ళి నీ భర్తను పిలుచుకురామన్నాడు. ఆ ప్రభుకు అంతా తెలుసు. భర్తను పిలుచుకురామంటే చదువుకుందామనండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు సరే నీకు 5 పెనిమిటి ఉండేది, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదు, సత్యమే చెప్పితే నేను అందరు మనసు పెట్టి వెళ్దాం. ప్రభు అన్నాడు, అమ్మా నీ పెనిమిటి భర్తను పిలుచుకురామని. ఆమె చెప్పింది, అయ్యా నాకు పెనిమిటి లేడు. ప్రభు అన్నాడు, అమ్మ నీకు ఎంతమంది చెప్పండి? ఇంతకుముందు 5 పెనిమిట్లు ఉండేది. ఈ స్త్రీ 5 పెళ్ళాడు. పెనిమిటి అంటే ఎవరు చెప్పండి? తాళి కట్టినవాడండి బాబు. పెనిమిటి అంటే పబ్లిక్లో మందిరంలో తాళి కట్టినవాడని చెప్పాలి మన భాషలో. 5 మందితో పెళ్ళాడిందంటే నేను కొంచెం వినాలా. ఈమె చాలా బలమైన అమ్మాయి అన్నా. 5 పెళ్ళాటం అంటే మామూలు కాదు. ఈ దినాలు 1-2 పెళ్ళిళ్ళకే మనుషులు బలహీనమైపోతూ ఉంటారు, అంతేకాదా? మామూలుగా చెప్పాలి, 5 మందితో పెళ్ళాడిందంటే ఈమె చాలా బలమైన అమ్మాయి. నెంబర్ 2, ఆరోగ్యకరమైన అమ్మాయి. అందరు వింటున్నారక్క? 5 మందిని పెళ్ళాటం అంటే సామాన్యం కాదక్కో. అంటే వయస్సు గ్యాప్ మనకు తెలియదు కానీ అక్షరార్థంగా 5 మందితో పెళ్ళాడిందంటే ఈమె బలమైన అమ్మాయి, దాని ఆరోగ్యకరమైన అమ్మాయి. 3వది ఏం తెలుసా? ఈమె ధనవంతురాలు. ఎలా? 5 మందితో పెళ్ళాటం అంటే 5 మందికి కట్నాలు కానుకలు ఇచ్చి ఉండాలి,
అంతేనా? పెళ్లి భోజనాలు పెట్టి ఉండాలి, పెళ్లికి బట్టలు కొని ఉండాలి. పెళ్ళి అంటే సింపుల్ పని కాదు. అంతే 5 మంది పెళ్లి మీట్లు అంటే ఏంటి? అఫీషియల్గా తాళి కట్టిన వాళ్ళు 5 మంది తాళి కట్టి పెళ్లి చేసుకోవాలంటే ఈమె అందంగా కూడా చేసుకుంటారు. చాలామంది అయ్యో అమ్మాయి చాలా అందంగా ఉందిరా అని చాలామంది 50 ఏళ్ళు 55 60 ఏళ్ళు అయినా కానీ పెళ్లి చేసుకుంటారు వాళ్ళ అందాన్ని బట్టి. ఇంతమంది పెళ్ళాడారంటే ఈమె చాలా అందమైన అమ్మాయి, ఆరోగ్యకరమైన అమ్మాయి, దాని బలమైన అమ్మాయి, అలాగే ధనవంతురాలు కాబట్టి పెళ్లి చేసుకున్నారు. ఇంకొక మాట తెలుసా? ఈమెకు లేఖనాలు కూడా తెలుసు. ఏమన్నారు? ఈ పర్వతం మీద మేము దేవుణ్ణి ఆరాధిస్తాం ప్రభు అంటే మీకు లేఖనాలు తెలుసు, లోక జ్ఞానం తెలుసు. ఇంకా మాత్రమే కాదు, ధనవంతురాలు, 5 మందితో పెళ్ళాడడం అంటే భోజనాలు వగైరాలు. ఇటువంటి వ్యక్తి ఇప్పుడు 5 మందితో పెళ్ళాడింది, ఇప్పుడు 6వ వాడితో జీవిస్తుంది. ఇప్పుడున్నవాడు తాళి కట్టినవాడు కాదు. అందరు వింటున్నారాక? అక్క అర్థమవుతుందా? 5 మంది భర్తలంటే పెనిమిటి అంటే తాళి కట్టినాడు మన పల్లెటూరు భాషలో. ఇప్పుడున్నవాడు తాళి కట్టలేదు, అక్రమంగా జీవిస్తుంది అన్నాడు. ఇప్పుడున్నవాడు నీ భర్త కాదు, కానీ ఇంట్లో సంసారం చేస్తూ ఉంది అక్రమంగా. సత్యమే చెప్పింది చూడండి. ఈమె అబద్ధం చెప్పవచ్చు, ఈయనెవరయ్యా బాబని ఆయన కాడ దాచుకోలేదు. చూశారండి, చాలామంది జీవితంలో ఎప్పుడు నిజం చెప్పారండి బాబు. ప్రొద్దున లేస్తే అబద్ధమే. చూద్దాం రాత్రి కొన్ని విషయాలు అర్థమైంది. ఈమె ఆయన ఎవరో కొత్త వ్యక్తి వచ్చాడు, అతని దగ్గర నిజం చెప్పనక్కర్లే, కానీ నిజం చెప్పింది. అయ్యా నాకు 5 మంది భర్తలు ఉన్నారు అని చెప్పింది. ఇప్పుడున్నవాడు భర్త మాత్రము కాదు. ఇప్పుడు చూడండి, ప్రభు అన్నాడు, పిచ్చిదానా ఈ నీళ్లు తాగితే నువ్వు మళ్ళీ దప్పికొంటావు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పికొన్నాడు, నిత్య జీవానికై వాని కడుపులో నీటి బుగ్గగా. ఆ దెబ్బతో అమ్మాయి మార్చబడింది. ఇప్పుడు చూడండి ఏం చేసింది. రండి చదువుకుందాం, రండి 30వ వచనం లేదా 28 అందరం చదువుకుందాం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవని నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా. నేను ఒక్క క్షణం ఆగాలి. మధ్యాహ్నం నీళ్ళకు వచ్చింది కుండ తీసుకొని, నీళ్ళకు వచ్చింది కుండ తీసుకొని, ఇంట్లో మధ్యాహ్నం పూట దాహం వేసే సమయం, ఇంట్లో నీళ్ళు లేవేమో. ఇప్పుడు ఏం చేయాలా? ఈ బావికి వచ్చి నీళ్ళు తీసుకొని ఇంటికి వెళ్ళి పప్పుచారు పెట్టాలి, టమాటకాయ చారు పెట్టాలి, బియ్యము గంజి పెట్టి అన్నం వండాలి, నీళ్ళు ఉండాలి కదన్న. అంటే ఇంట్లో చుక్క నీళ్ళు లేవేమో. మధ్యాహ్నం నీళ్ళకు వచ్చిందంటే మధ్యాహ్నం దాహం వేసే, తాగడానికి నీళ్ళు లేవు, రసానికి నీళ్ళు లేవు, పప్పుకు నీళ్ళు లేవు, అన్నానికి నీళ్ళు లేవు. అటువంటి సమయంలో ఇంట్లో 6వ వాడు ఎదురు చూస్తున్నాడు. ఏమని? ఈ అమ్మాయి నీళ్ళకి వెళ్ళింది, కుండతో నీళ్లు తెస్తుంది, నాకు అన్నం వండి పెడుతుంది, పప్పుచారు పెడుతుంది, టమాటా పులుసు పెడుతుందని వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పండి, అంటే ఈ సమరయ స్త్రీ ఇంటికి వెళ్ళిందా లేదా చూడు ఊర్లోకి వెళ్ళి చెప్పండి, ఎక్కడికి వెళ్ళింది అంటే వాడు ఏమన్నా చావని నాకు అవసరం లేదు, వాడి ముఖము నేను చూడకూడదు, ఆ గడపనే దొక్కకూడదు, ఇంతకాలం జీవించాను అయిపోయిందిరా బాబు, గతం 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 గత. వాడి ముఖం వద్దు, వాడి ఊరొద్దు, వాడి పంచాయతీ వద్దు, వాడి స్నేహం వద్దు, మన అన్నం పప్పుచారు చేపల కూర వండి పెట్టే ఛాన్సే లేదు, ఏమన్నా సామానని చెప్పి కుండ తీసుకొని ఏం చెప్పండి ఎక్కడికి వెళ్ళింది? ఊర్లోకి వెళ్ళి. నిజమైన రక్షణ మారు మనస్సు అంటే ఈ అమ్మాయిలో చూడగలుగుతాం. అక్కడ వాడు ఎదురు చూస్తున్నాడు. ఏమని? అమ్మాయి వెళ్ళింది, నీళ్లు తెస్తుంది, చేపల పులుసు పెడుతుంది, టమాటా కూర వండుతుంది, పప్పుచారు పెడుతుంది. వాడు ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ సెల్ ఫోన్ ఉంటే ఫోన్ చేసి ఉండేవాడేమో, ఏంటి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినావు, నా బ్రతుకు ఏం చేస్తావు, నీళ్లు కేకలేసేవాడేమో. లేదా అడిగేవాడు అందరిని, ఏంటి మా అమ్మ మా స్త్రీ మా ఆవిడ నీళ్ళకి వెళ్ళింది, ఏమైనా జారిపోయి బయలుపడిందేమో, నువ్వు ఏమన్నా సావురని వాని ముఖం కూడా చూడకుండా కుండ విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిందమ్మా? ఊర్లోకి. అక్కగారు ఒక చిన్న ప్రశ్న, నువ్వు రక్షించబడితే అన్నీ వదిలిపెట్టావక్క? ఏం వదిలిపెట్టావు? నీ భర్తను వదిలిపెట్టమని కాదు, భార్యను వదిలిపెట్టమని కాదు, చాలా బుద్ధి వెళ్ళడం వల్ల ఏం వదిలిపెట్టాలి? కొండ.
నీ పాత జీవితం, పాత అలవాట్లు, పాత స్నేహం, దుర్మార్గమైన జీవితం, ప్రభువుకు ఇష్టము కాని నీ పాత జీవితం, చెత్త చెదారం అంతా నీకు తెలుసు. వదిలిపెట్టనంత వరకు నీ రక్షణ కంప్లీట్ కాదు. అర్థమైందాక? వదిలిపెట్టనంత వరకు నీ రక్షణ సంపూర్ణం కాదు. ఈ స్త్రీ కొండ వదిలిపెట్టి, చాలామంది ఏం తెలుసా, సరే వాడు ఆకలి కొన్నాడు, ఇంటికెళ్ళి మంచి కొరమైన చేపల కూర వండి పెడదాం, లేదా మంచి టమాటా పులుసు పెడదాం, మినపకారాలు చేసి పెట్టి, అయ్యా ఇంకా నీకు నాకు ఇంతే, వదిలిపెట్టి వెళ్ళిపోదాం. వాడేమంటాడు, నీవు లేదు నేను లేను, అయ్యో ఇదేలా అనుకొని ఉంటే ఈ రక్షణ అంతా అక్కడికే అది అయిపోయేది. వాడి ముఖము చూడకూడదు. కొండ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళింది చెప్పు? ఈమె ఎక్కడికి వెళ్ళింది? ఊర్లోకి వెళ్ళింది. మీరు వచ్చి చూడండి నేను చేసినవని చెప్పి ఈయన క్రీస్తు కాడా? దీని అర్థం ఏంటంటే, రక్షణ పొందిన ప్రతి వ్యక్తి ఆత్మల పట్ల భారము కలవాడుగా ఉండాలి. రెండవది, దేవుని యొక్క మందిరాలను కట్టాలని ఆశ భారం కలవాడుగా ఉండాలి. రెండు విషయాలు. నువ్వు రక్షించబడితే మానవ మనసు పొందేది ఇద్దరు చూసాం. అర్థమైందండి? ఏం చేయాలో చెప్పండి? ఇతరులకు నీ సాక్ష్యాన్ని చెప్పకుండానే చెప్పాలి. నువ్వు ఆఫీసులో పనిచేస్తున్నావు, ఒకప్పుడు లంచగొండిగా ఉన్నావు, నీ బ్రతుకు మారితే అరే ఒకప్పుడు లంచగొండిరా, వీడు ఎలాంటి వాడు కాదు, మనిషి మారారా. అది ఈ స్త్రీ లేదా ఆ యొక్క యవనస్తుని మాదిరి మన బ్రతుకులు ఉన్న మార్పు ఎలాంటిగా ఉండాలంటే, ప్రభువుని గురించి తెలియజెప్పకుండా మనం ఉండలేము. అంటే అర్థమేంటి? ఆత్మలను సంపాదించే మానవుగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఆత్మను సంపాదించేవాడే దేవుని యొక్క మందిరాలు కట్టేవాడు. చూద్దాం మందిరాలు ఏంటో. ముందుకు వెళ్ళక ముందు సహోదరి, నీ రక్షణ ఎలా ఉంది? నీ బ్రతుకు ఎలా ఉంది? నీ సాక్ష్యం ఎలా ఉంది? అర్థమైందండి? అది లేకపోతే వేస్ట్ అండి బాబు. మన చుట్టూ, మన ఇంటి చుట్టూ, వెనక ముందు మనం వెళ్ళే ప్రతి చోట మన బ్రతుకును చూస్తారు. వాడు స్వస్థ చిత్తుడై. ఇంకో మాట చూడండి, ఈ యొక్క స్త్రీ సమరయ స్త్రీ అంటాం. కారణం ఆ ఊరి పేరేంటి? సమరయ. ఆమె పేరు సమరయ స్త్రీ. అసలు పేరు మనకు లేదు, కానీ సమరయలో పుట్టి పెరిగింది కాబట్టి సమరయ స్త్రీ అంటాం. ఇవి సమరయ వంశములో పుట్టింది, సమరయల జాతిలో పుట్టింది. సుఖార్ అనే ఊరు ఆ పేరు, ఆ ఊర్లో పుట్టింది కాబట్టి సమరయ స్త్రీ అలా పెట్టేశారు. ఇప్పుడు చూడండి, ఈ వెంటనే ఏం చేసింది? ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? ఊర్లోకి వెళ్ళింది. ఊర్లో వాళ్ళకి ఏం చెప్పింది? మీరు వచ్చి చూడుడి. చూడండి ఒక మాట. ఇప్పుడు వాళ్ళ చూద్దాం, చదువుకుందామనండి. 30వ వచనం. నేను చేసినవని నాతో చెప్పిన మనుషును చూడుడి. 29. ఈయన క్రీస్తు కాడని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఇప్పుడు ఊర్లో ఉన్నారు అందరూ ఏమన్నారు తెలుసా? ఏంటమ్మా ఈ నీతులు మాకు చెబుతున్నావు? మధ్యాహ్నం నీళ్ళకు వచ్చేదాకా నీ బ్రతుకు మాకు తెలుసు, నీ కథ మాకు తెలుసు, నీ వేషభాష తెలుసు, నీ మేకప్ అంతా మాకు తెలుసు. అక్కడ అందరూ వింటున్నారా? నా భాష మీకు అర్థమవుతుందా? కొన్ని అక్కలు చాలా సీరియస్గా ఉన్నారు. అక్కడ సంతోషం కింద లెక్క. సీరియస్గా ఉంటే వాక్యం అర్థం కాదు. కొంచెం చిరునవ్వుతో మరి కొంచెం దేవుని వాక్యం వినాలా. వింటున్నారా? చాలా సీరియస్గా ఉన్నాను. అందరు వింటున్నారు. క్లాసులు కూడా అంతే, బిర్రుగా కూర్చుంటే అర్థం కాదు కదా. అప్పుడప్పుడు నేను ఆర్టీసీ డ్రైవర్, కొంతమంది సీరియస్గా వెళ్తుంటారు. డ్రైవర్ గారు కొంచెం కూల్గా నడుపురా బాబు, మేము క్షేమంగా చేరాలా, ఉయ్యూరు అని చెప్తాను. లేకపోతే డాష్ కొడితే మా అందరి ప్రాణాలు పోతాయి. సో మందిరంలో కూడా కొంచెం ప్రశాంతంగా వినాలి. అర్థమైందాక? సో ఇప్పుడు ఈ ఊరు వాళ్ళందరూ ఏమనాలి? ఏంటమ్మా నిన్నటిదాకా నీ బతుకు మాకు తెలుసు, 5 మంది సంసారం చేసి ఆరబడుతున్నావు, నువ్వు మాకు నీతులు బోధిస్తున్నావా అని ఎవరు అన్నారు? ఎవరని చెప్పండి. అంటే ప్రభువు దర్శించిన తర్వాత కొండ వదిలిపెట్టి ఊర్లోకి వెళ్ళే లోపల నడక మారింది, తన దృక్పథం మారింది, తన వేషభాషలు మారాయి. ఆటోమేటిక్గా మారుతుందండి బాబు. నువ్వు మార్చుకోనక్కర్లేదండి బాబు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందాక? నీ అంతరంగంలో మార్పు కలిగితే
దేవుని పట్ల సాక్షిగా జీవించాలన్న ఆ దృక్పథం, ఆ దర్శనం ఆటోమేటిక్గా మారిపోతుంది. అది చెప్పాలంటే వాళ్ళు ఎవరు అనలా, ఏంటమ్మాయి నేను అనుకుంటాను బావికి ఊరికి కొంచెం దూరం ఉండొచ్చు, ఆ ఊర్లో ఊరు బయట బావి ఉంటుంది, బావి దగ్గర నుంచి ఊర్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి చెప్పే లోపల నడకలో మార్పు కలిగింది, ఆమె చూపుల్లో మార్పు కలిగింది, ఆమె కొంచెం బహిరంగంగా చూసే వాళ్ళు ఏంటంటే ఎవరు కూడా ఎందుకు ఎలా జరిగింది ఎవరు ప్రశ్నించలే, అంతే చూశారు. అరే ఈమె దేహములో మార్పు, ఈమె భాషలో మార్పు, ఈమె నడవడికలో మార్పు, అంతే. ఆమె మాట విన్నారు, ఎవరు సందేహించలేదు, ఎవరు ప్రశ్నించలేదు. ఊరి వాళ్ళు అందరూ వచ్చి ప్రభు దగ్గర చూస్తూ ఉన్నారు. సహోదరి, ఈరోజు ఈ మందిరం ఎంతకాలం కట్టారో తెలియదు, కానీ మనం అందరం ఈ సేన అనే దయ్యం పట్టిన వాళ్ళ వలె, ఈ సమరయ స్త్రీ వలె అలాంటి సాక్ష్యము కలిగిన వారమై, కేర్ఫుల్ వర్డింగ్, సాక్ష్యము కలిగిన వారమై మన బ్రతుకులు మన చుట్టూ ఉన్న వారికి చూపించగలిగితే ఈ మందిరం పట్టకుండా ఇంత రెట్టింపైన మందిరం కట్టేవాళ్ళం, గ్యారెంటీ. అర్థమైందన్న? ఇప్పుడు ఈమె ఊర్లోకి వెళ్ళి ఊర్లో ఉన్న వారు అందరినీ పిలుచుకొచ్చింది. నీ సాక్ష్యం విని నీ ఇంట్లో నీ అత్తమామలు మారారా, నీ మరుదులు మారారా, తోడికోడలు మారారా, ఎదురింటి వారు మారారా, వెనకిట్టి వారు మారారా, కనీసం ఈమె మన యెరూషలేము మందిరంకి వెళ్తుంది, ఈమెలో మార్పు కలిగింది, ఆ మార్పును చూడగలుగుతున్నాం, మేము అలా ఉంటే బాగుండును అనే సాక్ష్యం నువ్వు కలిగి ఉండలేదంటే నీ రక్షణలో ఏదో కొరత ఉంది. అందరికి అర్థమవుతుందాక? ఇది ఉన్న వాక్యం అక్క, ఇది ఏదో కొరత ఇంకా ఉంది. అర్థమైందా? ప్రభువా అలాగా ఉండాలని, నీకు సంతోషం కలిగించాలని నా బ్రతుకును మార్చు అని ఆశ కలిగిన వారమై ఉండాలి కదండి. సో ఇంకొక చిన్న మాట చెప్పిన ముందుకు వెళ్తా, అంటే రక్షణ పొందిన వ్యక్తి ఎలాంటి వారుగా ఉండాలంటే ఆత్మల పట్ల భారము గలవాడుగా ఉండాలి. ఆత్మల పట్ల భారము గలవాడే మందిరాలు కట్టేవాడు. చూద్దాం నెక్స్ట్ ఐటమ్. వింటున్నారా తమ్ముడు? మందిరములు కట్టాలి, నెక్స్ట్ వస్తుంది అది. సో రక్షించబడితే ఇప్పుడు ఆమె చూడండి 5 మందితో జీవించింది, ఇప్పుడు 6వ వాడితో ఉంది, ఇంకా చాలరా బాబు. అంటే ఒకటి ఆమె చేసిన తప్పేంటంటే 5 మందిని పెళ్లి చేసుకున్నది. అంటే ఎవడు సంతోషం ఇవ్వలేదేమో, నెమ్మదిగా బ్రతకలేదేమో, వచ్చిన వాళ్ళందరూ ఆమె డబ్బును కోరేవారేమో, అనేకమైన కారణాలు ఉండొచ్చు. కానీ ఆమె అక్రమంగా జీవించలేదు, 5 మందిని అఫీషియల్గా పెళ్ళాడింది అన్నమాట. అది ఆమె గొప్ప సంగతి. ఒక మాట ఇక్కడ ఏంటంటే, నీవు నేను అలాంటి సాక్ష్యం ఊర్లోకి వెళ్ళింది, ఎవరూ ప్రశ్నించలేదు కదండి. చదువుకుందామనండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 39 అందరం చదువుకుందాం. నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సభలో అనేకులు ఆయన యందు, అనేకులు ఎవరిని బట్టి చెప్పండి? ఆమె ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి. ఒక మాట చెప్పాలంటే, మనుషులు ప్రభు దగ్గర రావాలంటే గొప్పగా వాక్యం చెప్పడం మంచిదే, కానీ శక్తివంతమైంది బోధ కాదకో. ఏం చెప్పండి? సాక్ష్యం. అయ్యా వింటున్నారండి? సాక్ష్యం. నో డౌట్ వాక్యం ప్రకటించాలి, బట్ మన సాక్ష్యం, ఆమె ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆ ఊరిలో అనేకులు యేసు ప్రభునందు ఏముంచారు చెప్పండి? విశ్వాసం ఉంచారు. నీ సాక్ష్యం ఎలా ఉంది? దానికంటే ముందు నీ బ్రతుకు ఎలా ఉంది? ఇంకొక మాట చెప్పి నేను బ్రేక్ ఇస్తాను రండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. ఇక్కడ కూడా ఒక స్త్రీ ఉంది. ఎవరు ఆ స్త్రీ పేరు చెప్పండి అక్క? ఎవరు చెప్పండి? రాహాబు, వేశ్య అని ఉంది. యెహోషువ 2వ అధ్యాయం చూడండి, చక్కటిగా ఉంది. మొదటి లైన్, 4వ లైన్. వారు వెళ్ళి రాహాబు అని ఒక వేశ్య, 2వ అధ్యాయము 1వ వచనం 5వ లైన్. వారు వెళ్ళి రాహాబు అని ఒక వేశ్య ఇంట దిగగా. రాహాబు ఎవరు చెప్పండి? వేశ్య.
శరీరం అమ్ముకొని బ్రతికే వ్యక్తి. నేను ఒక్క నిమిషం, అక్కడ అందరూ వింటున్నారా? బయట కూర్చున్నారు, లోపల కూర్చున్నారు. ఏనాయనా, ఇప్పుడు ఈమె పాపముతో జీవిస్తూ ఉంది, ఒక్కతే ఉంది. ఎరికో యొక్క గోడ మీద ఇల్లు ఉంది, ఒక్కతే ఉంది. కోట కూడా చాలా పెద్దగా ఉంటాయి. వరంగల్లో కోట ఉంది, నేను చూశాను. వరంగల్ యొక్క కోట మీద 3 లారీలు వెళ్ళొచ్చు, అంత పెద్దగా ఉంటాయి. అర్థమైందండి? ఎందుకు ఇక్కడ విజయనగరం కోట ఉంది. నేను అప్పుడప్పుడు పరిచర్యలు చూస్తున్నాను. విజయనగరం కోట మీద 2-3 లారీలు వెడల్పుగా ఉంటాయి. ఈ యొక్క వేశ్య రాహాబు కోట దగ్గర ఇల్లు ఒక్కతే ఉంది. యెహోషువ పంపిన 2 వేగుల వారు వస్తారు, ఈమె ఇంట్లో దిగుతారు. అన్నం పెట్టి నీళ్ళు గిళ్ళు పెట్టింది. రాజుగారికి తెలుస్తుంది 2 వేగుల వారు వచ్చారని చెప్పి ఈమె దగ్గరికి వస్తే ఏం చేసింది అమ్మాయి తెలుసా? ఈ 2 వేగుల వారిని మిద్దె మీదకి తీసుకెళ్ళి జనప కట్టెలు ఉంటే జనప నార కట్టెలు పెట్టి అందులో దాచిపెట్టి ఏం చెప్తుంది సైనికులతో? అయ్యా, వచ్చిన మాట వాస్తవమే, కానీ వాళ్ళు పంపించేశాను, వాళ్ళు అడవిలోకి వెళ్ళి ఉంటారు, మీరు త్వరగా వెళితే పట్టుకుంటారని అబద్ధం చెప్పింది. సరే, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేసింది? మిద్దె మీదకి వెళ్ళి వాళ్ళని లేపి, అయ్యా చెప్తుంది సాక్ష్యం, మీ దేవుడే దేవుడు, ఇశ్రాయేలు జనాంగానికి ఎటువంటి అద్భుతాలు చేశాడో అవన్నీ విన్నాను, విన్నప్పుడు నా గుండెలు కరిగిపోయినాయి. మీ దేవుడు నిజమైన దేవుడని, మీ నిజమైన దేవుడు ఈయనే అంటే నేను ఆయన విశ్వాసం ఉంచుతున్నాను అని చెప్పి ఒక మాట చెప్తుంది, మీరు ఇంకా త్వరగా వెళ్ళిపోండి, నేను మీకు ఇంటికి ఒక తగరు దారం కట్టి ఆ దారంతో దించి వెళ్ళిపోమంటుంది. ఒక మాట చేయమని, నేను మీకు ఈ ఉపకారం చేశాను కాబట్టి ఎరికో పట్టణాన్ని కూల్చబడుతుంది, కాల్చబడినప్పుడు నేను మీకు చేసిన ఈ ఉపకారాన్ని బట్టి నన్నును నా ఇంటి వారిని నా కలిగిన వారందరినీ చెప్పండి కాపాడి రక్షించమని వాగ్దానం పొందుతుంది. ఉన్న బైబిల్ చదువుకుందానండి. యెహోషువ 2వ అధ్యాయం. నేను 2వ చదవండి దయచేసి. నేను చదవండి 12వ వచనం 13వ వచనం. ఉపకారము చేసి తిని కనుక నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగిన వారందరూ చావకుండా బ్రతకనిచ్చి యెహోవాతో ప్రమాణము చేయుడనెను. ఒక వాగ్దానం తీసుకయ్యా, ఎరికో పట్టణం కూల్చబడి కాల్చేస్తారు, మొత్తాన్ని చంపేస్తారు. అప్పుడు నన్నును నా అన్నలు నా తమ్ముళ్ళు నా అక్కలు నా చెల్లెలు నా అమ్మ నాన్న కలిగిన వారందరినీ ఏం చెప్పండి చావకుండా బ్రతకనివ్వమన్నది. ఒక మాట విందాం. ఈమె రక్షించబడింది, రేపు ఆ పట్టణం అంతా కావబడిపోతే ఆమె ఆశ ఏంటంటే నేను ఒక్కరిని బ్రతకటం కాదురా బాబు, నా యొక్క జనాంగం అంతా బ్రతకాలి. అర్థమైందాక? అంటే రక్షణ పొందిన వ్యక్తి ఎలాంటి వారుగా ఉండాలంటే ఆత్మలను సంపాదించేవాడు, ఆత్మలను సమకూర్చేవాడు, మందిరాలు కట్టేవాడు ఎలాంటి వాడుగా ఉంటాడు. అర్థమైందా? సరే, ఇప్పుడు ఏంటి? వెళ్తారు వేగుల వాళ్ళు. ఇప్పుడు తన ఈ ఇంట్లో ఒక్కతే ఉంది, అది అర్థం. అమ్మ నాన్న వేరు, అంటే ఈమె భయంకర వేశ్య కాబట్టి ఆమె వదిలిపి దూరంగా ఉన్నారు. ఇవేం చేసింది తెలుసా? కొన్ని రోజులైన తర్వాత చదువుకుందాం రండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం. నేను చదవండి 22వ వచనం. చదవండి ఎవరైనా. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెకు కలిగిన వారందరినీ తోడుకొని రండిని వేగుల వారే నా మనుషులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి. ఊర్లో వాళ్ళందరూ కాలిపోయారు, కూల్చబడిపోయారు. ఇప్పుడు చూడమాక, ఇప్పుడు రాము యొక్క ఇంట్లో చెప్పండి అమ్మా, ఎవరెవరు ఉన్నారు చెప్పండి. ఎవరున్నారు చెప్పండి. అర్థమై ఎవరున్నారు? రాహాబు ఒక్కతే ఉన్నది. ఇప్పుడు ఈమెం చేసింది? వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది, నాన్న దగ్గరికి వెళ్ళింది, అన్నలు అక్కలు
చాలా జనం వీళ్ళలా ఉన్నారు. వెళ్ళి చెప్పినదేమని ఈ కథ చెప్పింది. వేగుల వారు వచ్చారు, వాళ్ళు నాకు చెప్పారు, కొన్ని రోజుల్లో ఈ ఊరంతా కాలబడిపోతుంది, యెహోవాయే నిజమైన దేవుడు, నేను నమ్మాను, నాకు వాళ్ళు ప్రమాణం చేశారు, ఈ ఊరంతా కాలబడిపోతుంది, కాబట్టి మీరు కూడా నా మాట నమ్మి నా ఇంటికి రండి అని చెప్పగానే ఇతర గృహాల్లో ఉన్నట్టు ఇతర వీధుల్లో ఇతర గృహాల్లో ఉన్న రాము యొక్క అమ్మ, నాన్న, అక్కలు, చెల్లెలు, తమ్ముళ్ళు, మామరుదులు మొత్తము చెప్పండి ఎవరింటికి వచ్చారు చెప్పండి. వాళ్ళు అడిగి ఉండాలి, ఏంటమ్మా నువ్వు మాకు చెప్తావు ఏంటి, నిన్న మొన్నటి బతుకు మాకు తెలుసు, నువ్వేంటి మాకు చెప్తున్నావు. అన్నారు ఎవరన్నా? ఎవరు అనలేదు. అంటే ఈ కొద్ది రోజులలో తన మాటల్లో తేడా, తన జీవన విధానముల తేడా, తన దృక్పథముల తేడా, వెళ్ళి చెప్పగానే ఎవరు ప్రశ్నించకుండా ఉన్నపాటుగా వాళ్ళ ఇల్లు వాకిలు తాళం వేసి రాబు యొక్క ఇంటికి రాగలిగారు. నిజమైన మారు మనసు కలిగితే మనమందరం ఆ సమరయ స్త్రీ వలె, రాబన వేశ్య వలె ఎలాంటి వారుగా ఉండాలి? ఆత్మలను సంపాదించే వారుగా ఉండాలి. ఆత్మలను సంపాదించేవాడే ఏం చేయాలి? పర్వతములెక్కి ఏం చేయాలి? మ్రానును మందిరము కట్టాలంటే నువ్వు వెళ్ళాలా. సమరయ స్త్రీ ఎలా ఊర్లోకి వెళ్ళిందో, రాఘబన వేశ్య ఎలా ఊర్లోకి వెళ్ళిందో, నీవు నేను ప్రభు యొక్క పనిలో ఉండాలంటే పర్వతం ఎక్కాలండి. అంటే నడవాలి, ప్రయాసపడాలి, సాక్ష్యం కలిగి ఉండాలి కదండి. ఇప్పుడు ఆమె వెళ్ళి చెప్పగానే వాళ్ళు రావాలంటే మన జీవితం, మన నడక, మన పడక శక్తివంతంగా ఉండాలి. కేకలేయటం కాదండి బాబు, సైలెంట్. అర్థమైందాక? వాళ్ళందరూ వచ్చారు. మన జీవితం ఎలా ఉంది? ఆత్మలు సంపాదించేవాడే దేవుని మందిరాన్ని కట్టేవాడు. చూద్దాం ఎలా మందిరం కట్టారు. కొంచెం బ్రేక్. అర్థమైందాక? నువ్వు ఎలాంటి వ్యక్తిగా ఉన్నావు? సమరయ స్త్రీ మాదిరి ఉన్నావా? రాబని వేశ్యలో ఎలా మార్పు కలిగిందో, ఆ యవనస్తుని జీవితంలో ఎలాంటి మార్పు కలిగిందో, అలాంటి మార్పును నీవు నేను కలిగిన వారమై ఉండాలి. కలిగిన వారు ఎలాంటి వారుగా ఉండాలంటే నశించుచున్న ఆత్మల పట్ల భారం. ఎప్పుడైతే యెరూషలేము మందిరానికి కొత్త ఆత్మలు వస్తాయో మందిరం చాలదు, పడగొడతాం, కొత్త మందిరం కడతావురా బాబు. అర్థమైందా? మళ్ళీ ఇప్పుడు వస్తా ప్రభు చిత్తమై, నా పోకడ ఆలస్యమై, ఆయన రాకడ ఆలస్యమైతే అప్పుడు చెప్పాలా, అయ్యో పెనమకూరులో కోటేశ్వరరావు అన్న సేవ చేస్తున్నాడు, సంఘస్థు
అన్న అర్థమైంది. ఇక్కడ మంచి స్థలం ఉంది, 500-600 మంది కూర్చునే అవకాశం ఉంది. కూర్చోవాలంటే ఆత్మలు రావాలి, ఆత్మలు రావాలంటే మందిరం కట్టాలి, మందిరం కట్టాలంటే ఆత్మలు సమకూర్చుకోవాలంటే మన రక్షణ, అసలైన సిసలైన రక్షణ ఉంటే మందిరం కడతాం, ఆత్మలు తెస్తాం అన్నాడు. పర్వతములెక్కి మనానులు తెచ్చి మందిరమును కట్టిది అన్నాడు. యెహోవానగు నేను సంతోషిస్తాను. అర్థమైందా? ఇది చిన్న చేపలు కూడా మసాలా వేయాలి, తలలో వంచని ప్రార్థన చేసుకుందాం. అర్థమైంది మీకు అందరికీ? నాయనా, నువ్వు రక్షించబడ్డావా? సాక్ష్యం సరిగా ఉందా? ఆత్మలు సంపాదిస్తున్నావా? ఎలా ఉంది నీ జీవితం? ప్రభు ఆశిస్తున్నాడు. పర్వతములెక్కి మరానులు తెచ్చి మందిరం కట్టితే సంతోషించువాడగా. ప్రభువా, ఇంతవరకు నేను ఆత్మలు సంపాదించేవానిగా లేను, మందిరం కట్టేవానిగా లేను, నా బ్రతుకును మార్చు, నా సాక్ష్యాన్ని మార్చు, ఆత్మలు సంపాదించే వ్యక్తిగా, మందిరమును కట్టే వ్యక్తిగా నాలో లోతైన నూతనమైన మార్పు కలిగించు అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను స్థిరపరిచి బలపరిచి ఆత్మల సంపాదన చేస్తాడు. ఒకసారి హృదయంలో ప్రభుతో క్షమాపణ అడుగు, ప్రభు దగ్గర సరి చేసుకో. దేవుడు మందిరములు కట్టే పని వాడిగా నేను చేసుకుంటాడు అన్నగారు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమలిన మా తండ్రి, ఉదయకాలం మొదటి సెక్షన్లో మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన గడియల కొరకే అన్ని స్తోత్రాలు. హగ్గయి 1:8 ప్రకారం పర్వతములెక్కి మ్రానులు కొట్టి మందిరము కట్టాలని హగ్గయి ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు గుర్తు చేస్తూ వచ్చు. అలాగే ఈ దినాల్లో కూడా మేము కూడా మందిరం కట్టబడాలంటే ప్రభా మరి పర్వతములు ఎక్కాల, మ్రానులు నరకాల, మందిరాన్ని కట్టాల, ఆత్మల రక్షణ కొరకే ప్రయాసపడాలని మీరు మాకు గుర్తు చేస్తూ వచ్చారు. మా రక్షణ ఎంత విలువైనదో మేము ఎరిగి సాక్షులుగా ఉంటే అనేకులను ప్రభావం మీరు తీసుకొని వస్తారు. కాబట్టి నాయన మరి దెయ్యములు పట్టిన వాడు స్వస్థ శిస్తుడై ఏ రీతిగానైనా దెకపోలి వెళ్ళి సువార్త ప్రకటించి అనేకులకు సాక్షిగా ఉన్నాడు. సమరయ స్త్రీ తన జీవితాన్ని మీరు మార్చి ఊరిలోనికి వెళ్ళి తన సాక్ష్యాన్ని చెప్పినప్పుడు నేను చేసినవన్నీ చెప్పినవాడు క్రీస్తు కాడా, వచ్చి చూడండి అని సాక్ష్యం ఇచ్చింది. అలాగే రాహాబు అనే వేశ్య తన జీవితాన్ని మార్చిన దేవుడు, మీ దేవుడు గొప్ప దేవుడు, నీ దేవుని యొక్క మాటలు మా గుండెలు కరిగిపోయిన ఆయన సాక్ష్యం ఇచ్చింది. కాబట్టి నాయన మేము కూడా రక్షించబడ్డాం, కొన్ని ఏండ్లయింది, మా సాక్ష్యం ఎలా ఉంది ప్రశ్నిస్తున్నారు. కాబట్టి నాయన మేము ప్రతి చోట మీ సాక్షులుగా ఉంటే తప్ప ఈ మందిరం నింపబడదు, ఈ మందిరము సంపూర్ణము చేయబడదు. దేవా, ఈ కోరికల ద్వారా ఒక తీర్మానం చేసుకొని సరైన విధానంలో ముందుకు వెళ్ళటానికి నన్ను మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మీ దాసుని ఇంతవరకు వాడుకున్నాడు. కొద్ది సమయం విరామం తర్వాత మరలా మిమ్మలను నీ వాక్యాన్ని వినటానికి మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అంటే ఒక పాట పాడుకుంటాము. పాట పాడుతున్న సమయంలో పాట పాడే సమయంలో మనం ఎవరైనా బయటికి వెళ్ళాలంటే అనవసరంగా వెళ్ళొద్దు, అవసరాన్ని బట్టి వెళ్ళండి. ఒకటికి మీకు ఛాయ్ కూడా ఉంది బయట, అందరూ ఒకేసారి వెళ్ళొద్దు, ఒక్కొక్కరుగా వెళ్ళి ఒకళ్ళు ఎదురుగా వెళ్ళి తాగిరండి. అట్లా మనం పాటలు పాడుకుంటాం. రండి శంకరన్న, టైటిస్ అన్న. పాట పాడుకుందాం. పుస్తకాలు ఒక పాట పాడుకుందాము. 334 407 334 క్రీస్తు చెంతకు రమ్మో ప్రియుడా, యేసు చెంతకు రమ్మో ప్రియుడా.